నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఈ స్వీటు చాలా బాగుంటుందండి. హోమ్ మేడు, ఇంట్లో 3 వస్తువులతోనే సూపర్గా పాలకోవా కన్నా టేస్ట్గా తయారవుతుందండి. సో ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేరుశనగ గింజలు వేయించుకోవాలి. 1 కప్పు వేరుశనగ గింజలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా బాగా వేగాలండి, లేదా పచ్చివాసన వస్తుంది. మంచి కలర్ వచ్చేంత వరకు వేగినాయనుకోండి, టేస్టు బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది స్వీటు. కాబట్టి కాసేపు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు అండి, శనగలు అని కూడా కొన్ని ఏరియాల్లో అంటారు. ఈ పుట్నాల పప్పులు కాసేపేనండి ఇది వెయిట్ చేసుకోవాల్సింది. ఇది వెయిట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. వేరుశనగ గింజలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఏలకులు ఒక 4. దీన్ని మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. 1 కప్పు బెల్లం. చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కానీ చక్కెర కన్నా బెల్లం మంచిది కాబట్టి దీనిలో ఐరన్ ఉంటుంది. అందువల్ల మనము ఏ స్వీట్ అయినా కానీ మనము బెల్లంతో చేసుకుంటే అండ్ హెల్త్కి చాలా మంచిది. బెల్లము 1 కప్పు తీసుకున్నాను. ఇలా కరగబెట్టి దీనిలోకి వడగట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి దీనిలో చెత్త అది వస్తుందండి, చెరుకు పిప్పిలాగా అలా పొట్టు వస్తుంటుంది, కాబట్టి అలా వడగట్టుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మరీ ఎక్కువేం అవసరం లేదండి నెయ్యి. 3 స్పూన్లు నెయ్యి. అది కరిగిన తర్వాత మనము ఆల్రెడీ పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా, వేరుశనగ గింజలు అండ్ పుట్నాల పప్పు, ఆ రెంటిని దీనిలో వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదైనా కూడా ఆపేయచ్చు. ఆపేసి కూడా ఇలా బాగా కలుపుకోవాలి. బాగా మొత్తము కలవాలండి. ఆ నెయ్యి వేడికే ఇది సరిపోతుంది. ఆ తర్వాత మనం కాంచి పెట్టుకున్నాం కదా బెల్లము, అది పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు. అది దీంట్లో వేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, చూడండి ఎంత బాగా రెడీ అయిందో స్వీటు. చాలా బాగుంటుందండి. ఇది హెల్తీ స్వీటు. వేరుశనగ గింజలు మనకి చాలా మంచిది. ఐరన్, కాల్షియము అన్నీ ఉంటాయి. బెల్లము, వేరుశనగ గింజలు వేసుకుంటుంటాం కాబట్టి ఈ స్వీటు చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి మనం చేసి పెట్టచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కేక్ లాగా కట్ చేసుకుందాం మనం. ఒక చిన్న బౌల్లోకి 1/2 స్పూన్ నెయ్యి వేసి ఇలా మొత్తము రుద్దుకోవాలి. ఆ తర్వాత మనము ప్యాన్లో ఉండేది దీనిలోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా కదిపామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి చక్కగా ఉంది, కేక్ లాగా వచ్చింది. దీన్ని కాసేపు చల్లారిన తర్వాత మనము ఇలా బోళ వేసుకుని తట్టినామనుకోండి, మొత్తము బాగా ఊడిపోతుంది. చూడండి, మనకు నచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టి కాసేపు తీయచ్చు. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదండి, కాసేపు చల్లారిన తర్వాత బయట కూడా ఇలా తీసి మనము బౌల్లో నుంచి ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 రోజుల వరకు కూడా ఉంటుందండి. పిల్లలకి రోజు 1-2 ఇవ్వచ్చు. దీనిలో వేరేవేమి లేదు కదా, వేరుశనగ గింజలు, పుట్నాల పప్పు, బెల్లము, కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇలా చేయండి.